నమస్కారం. నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం నక్షత్రాలు వాటి స్వభావాల్లో మూలా నక్షత్రం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం. ఇవాళ మనం మూలా నక్షత్రం గురించి తెలుసుకుందాం. అసలు మూలా నక్షత్రం వాటి స్వభావాలు ఎలా ఉంటాయి, స్త్రీ పురుషులు అనేది మళ్ళీ తర్వాత చూద్దాము. ముందుగా వాటి స్వభావం గురించి తెలియజేస్తారా? తప్పనిసరిగా. దుర్గే స్మృతా హరసి భీతి అశేష జంతో స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్థచిత్తా. ఓం శ్రీమాత్రే నమః. ఈ మూలా నక్షత్రము 5 తారలతో కూడుకొని సింహాకృతి కలిగినటువంటి స్వరూపంగా ఉంటుంది ఆకాశంలో. ఈ నక్షత్రం యొక్క ఆకారం రాక్షస గణానికి చెందినటువంటిది, నలుపు రంగును పోలి ఉంటుంది. అదేవిధంగా ఆదినాడి, నాడిలో మనకు ఆదినాడి, మధ్యనాడి, అంచెనాడిలో ఆదినాడికి చెందినటువంటి నక్షత్రం, అంతర్ముఖం కలిగినటువంటిది. ఈ తారల్లో, ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కొంచెం ఉగ్ర స్వభావం కలిగిన వారుగా ఉంటారు. అందుకే చాలామంది ఈ మూలా నక్షత్రం, అమ్మో మూలా నక్షత్రమా అంటూ ఉంటారు. అంత భయపడవలసినటువంటి పని చాలా మందిలో ఈ ప్రభావం బాగా ఉన్నది. ఎందుకని? మూలా నక్షత్రం ఉగ్ర స్వరూపం అని చెప్పాం కదా. ఉగ్ర స్వరూపంలో గ్రహాల యొక్క సంచారం మార్పుల చేత పుట్టిన గడియలలో అవి తప్పి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాన్నే మనం తీసుకొని ఆపాదించకూడదు. ఆ నక్షత్రానికి పుట్టిన అందరికీ అదే వస్తుంది అనేటటువంటి లక్షణాలు వస్తాయనేటువంటిది ఆపాదించకూడదు. అందుచేత ఇది ఒక అపోహ ప్రజల్లో బాగా ఉన్నది. మూలా నక్షత్రం అంటే వద్దు అనేటటువంటిది. కానీ చాలా కొన్ని విషయాల్లో చాలా మంచి నక్షత్రం కూడా. కొన్ని విషయాలు కొన్నిటికి తీసుకుంటే, అంటే ప్రతి నక్షత్రము కొన్నిటికి మంచి, కొన్నిటికి మంచి కానిటువంటివి ఉంటాయి. అందులో భాగంగానే ఈ నక్షత్రం కూడా అలాంటిది. ఈ మూలా నక్షత్రం నందు జన్మించినటువంటి వారు కొంచెం ఎత్తు కలిగి ఉంటారు, లావుగా ఉంటారు, హైట్కు తగ్గ స్ట్రక్చర్ బాడీ ఉంటుంది, కలిగి ఉంటుంది. ఎత్తైనటువంటి చెక్కిలు కలిగి ఉంటారు, ఆకారం విశేషంగా ఉంటుంది, ప్రత్యేకంగా కలిగి ఉంటారు. మనుషుల్లో కూడా వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంటారు. కొన్ని పాదాల్లో పుట్టినటువంటి వారు, అది మనం పాదారి వారిగా చెప్పుకున్నప్పుడు అందులో వస్తుంది. ఇక దీర్ఘమైనటువంటి ఆలోచన శక్తిగా ఉంటారు. కోపం అంటే ఇతరులు బాధపడే విధంగా అప్పుడప్పుడు వీరి మాటలు ఉంటాయి. వారికి సూదులాల గుచ్చుకున్నట్లుగా ఉంటాయి వీరు మాట్లాడేటటువంటి మాటలు. అవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అటువంటి లక్షణాలని కలిగి ఉంటారు. ఇంకా ఏ కార్యమైనా సరే చక్కబెట్టేటటువంటి తత్వము ఉన్నది, చక్క పెట్టలేని తత్వము ఉన్నాయి. రెండు అవి పాదభేదాన్ని మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. చురుకుగా ఉంటారు. అన్ని విషయాలు, ఏదైనా ఒక కార్యాన్ని మనం అప్పచెప్పినట్లయితే అని సులువుగా మాట్లాడి చక్కగా ఆ కార్యాన్ని పూర్తి చేసుకొని వచ్చేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా వీరు. తల్లిదండ్రుల యందు ప్రేమాప్యాయతలు ఎక్కువగా కలిగి ఉంటారు. మాతాపితరుల సేవలో ఇష్టంగా ఉంటారు. బంధుప్రీతి కలిగే విధంగా ఉంటారు. బంధువుల ఎడల ప్రేమాభిమానంగా ఉంటూ ఉంటారు. వీరిని బంధువులు కూడా అలానే ప్రేమిస్తూ ఉంటారు. ఏదైనా సహాయము చేయాలని తలంపు కలిగిందంటే ఆ సహాయం తప్పనిసరిగా వీరి మనసులో పడిందంటే అది నెరవేరిన దాకా నిద్రపోరు. వీరికి మేనమామల యొక్క అండదండలు కూడా కొంచెం ఉంటాయి బంధువర్గంలో. విద్య మాత్రము సామాన్యమైన విద్య మాత్రమే ప్రాప్తిస్తుంది మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఈ నక్షత్రాలు లక్షణాలు ఏవైనా
గ్రహ సంచారం చేత మార్పులు ఉండవచ్చు. ఇది ప్రతిదీ కూడా ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా. అందువల్ల వాళ్ళ పుట్టిన ఆ టైంని బట్టి గడియలను బట్టి గ్రహ స్థితిగతుల మార్పులను బట్టి కొంత మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సహజ సిద్ధంగా నక్షత్రానికి ఉండే లక్షణాలు చెప్తున్నాం. ముందుగా 1వ పాదం గురించి చెప్తారు. మొదటి పాదం. ఈ నక్షత్ర జాతకంలో మొదటి పాదం పుట్టినటువంటి వారిని కనుక తీసుకున్నట్లయితే వీళ్ళని తస్కరాంశ అని పేరు అంటారు, అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే జన్మించేవారు వీళ్ళు కొంచెం చోరగుణం ఉంటుంది, వీళ్ళ దగ్గర తప్పించుకునేటువంటి తత్వం ఉంటుంది. ఏదైనా ఇష్టమైతే ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి దాన్ని చెప్పకుండా తీసుకునేటటువంటి తత్వాన్ని కొంచెం కలిగి చొరవగా తీసుకునేటట్టు ఉంటుంది. అదే ఇటువంటివి కొంచెం మూల రోగాలు కానీ కొంచెం దీర్ఘవ్యాధులు అంటే షుగరు, బీపీ ఇలాంటివి కొంచెం ఎర్లీ స్టేజీలో వీరికి వచ్చేటటువంటి అవకాశం సూచన కనబడుతుంది. ఇక 2వ పాదంలోకి జన్మించిన వారిని చూసుకున్నట్లయితే వీరిని భోక్తాంశ అంటారు. సహజ సిద్ధంగా ఈ నక్షత్ర జాతకులు భోజన ప్రియులు, భోక్తలు. కాబట్టి మంచి ఆహారాన్ని బాగా ఇష్టపడతారు. విందు వినోదాల్లో పాల్గొనటం అంటే బాగా ఇష్టపడతారు. అట్లానే ప్రయాణాలకి ఇష్టపడతారు, తరచూ ప్రయాణం చేసేటటువంటి దానికి. వీరు అట్లాంటి ప్రయాణాలు ట్రావెలింగ్కి సంబంధించిన వాటిల్లో ఎక్కువ శాతం అటువంటి వాటిల్లో కూడా వీరు ప్రొఫెషనల్గా వృత్తిపరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మంచి రూపం, అదేవిధంగా దయ, మంచి జ్ఞానం కలిగి ఉంటారు. భోగభాగ్యాలు, సుఖము ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి. అట్లానే భోగంగా ఉంటారు. 10 రూపాయలు వచ్చినట్టు ఈ 10 రూపాయల్లో దానికి లోబడి ఏ విధమైనటువంటి సుఖాలను మనం అనుభవించవచ్చో ఆ విధంగా వాళ్ళని వచ్చినట్లు ఖర్చు చేసే తత్వంలోనే ఉంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి తత్వం కలిగి ఉంటారు 2వ పాదంలో పుట్టినటువంటి వారు. ఇక మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టినటువంటి వారిని కనుక చూసుకున్నట్లయితే వీళ్ళని విచక్షణాంశ అని అంటారు. అంటే విద్యావంతులు, వివేకవంతులు కాగలరు, అయితే వినయ గుణం కలగావరు, ధాతృగుణం అధికంగా ఉంటుంది, గొప్పవారుగా ఉంటారు, ధన సంపదలు కలిగి ఉంటాయి, అధిక వ్యయం చేస్తూ ఉంటారు, ఖర్చులు ఎక్కువ వీరికి, మృదు భాషను కలిగి ఉంటారు. అదే స్త్రీలైతే సహజంగా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, దీర్ఘ వ్యాధుల చేత పీడింపబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా ఈ 4వ పాదంలో పుట్టినటువంటి వారికి ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటారు. ఈ 4వ పాదమే కాకుండా వీరికి మూలా నక్షత్రం జన్మించినటువంటి స్త్రీల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ముందుగా స్త్రీల గురించి. ఈ నక్షత్రం జన్మించిన స్త్రీలు సన్నగా, పొడవుగా కలిగి ఉంటారు. పొట్టిగా కొన్ని పాదాల్లో పుట్టినవారు, 3 పాదాల్లో పుట్టినవారు స్థూల శరీరం కానీ ఉండగలుగుతుంది. అదేవిధంగా జాలి గొలిపేటటువంటి గుణం కలిగి ఉంటుంది, జాలితత్వం ఉంది. వీరిని ఏదైనా ఒక చిన్న మాట అయినా కానీ తట్టుకోలేరు, వెంటనే మానసిక బాధపడేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. పెదాలు చిన్నవిగా ఉంటాయి, చిన్నమూతి కలిగి ఉంటారు. చంచల చిత్తం కలిగి ఉంటుంది, అప్పుడప్పుడు మనసు మార్చుకొని ఆకస్మికంగా వారి యొక్క మనస్తత్వాన్ని మార్చుకునేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులు యందు ప్రేమ కలిగి ఉంటారు. వీరి యందు కూడా అదేవిధంగా తల్లిదండ్రులు ప్రేమ కలిగి ఉంటారు. అటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. విద్యాశక్తి ఉంటుంది. విద్య మాత్రం సామాన్య విద్యగా ఉంటుంది. గ్రహస్థితిగతుల యొక్క అనుకూలాన్ని బట్టి ఉన్నత విద్యలు కూడా ఉంటాయి. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి విద్య కాస్త సామాన్యమైన విద్యనే చెప్పాలి. అయితే ఇతర గ్రహస్థితిగతులు కనుక అనుకూలంగా ఉన్నట్టయితే పుట్టిన గడియలను బట్టి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదు అని ఎవరు బెంగపడి బాధపడాల్సిన అవసరం లేదు. విద్య రాకపోయినా దేవుడు ఇంకొక రూపంలో, వ్యాపారంలో కానీ ఇంకా అటువంటి వాటిల్లో మంచి పేరు గడిస్తారు. ప్రఖ్యాతులు అవన్నీ చక్కగా ఉన్నాయి. కీర్తి ఇవన్నీ ఉన్నాయి. మంచి సంభాషణ, దైవభక్తి కలిగి ఉంటుంది. భగవద్ ఆరాధన చేస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని చక్కగా ఆచరించేటటువంటి పద్ధతుల్లో కలిగి ఉంటారు. ఈ నక్షత్రానికి అధిపతి కేతు.
ఈ నక్షత్రం కలిపి కేతు దశ 7 సంవత్సరాలు. కేతు దశతో వీరి యొక్క జీవితం ప్రారంభమవుతుంది. ఈ మూల నక్షత్ర జాతకులకి మనం చెప్పుకున్న మూల, మక, అశ్విని వీళ్ళందరికీ కూడా ఈ కేతు దశ 7 సంవత్సరాలు. కేతు దశ తర్వాత శుక్రమహర్దశ 20 సంవత్సరాలు, సూర్యదశ 6 సంవత్సరాలు, చంద్రమహర్దశ 10 సంవత్సరాలు, కుజమహర్దశ 7 సంవత్సరాలు, రాహుమహర్దశ 18 సంవత్సరాలు, గురుమహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, అదేవిధంగా బుధ మహర్దశ 17 సంవత్సరాలు. ఇవి వీరి జీవితంలో అనుభవంలోకి వస్తాయి. వరుసన ఈ దశలు జరుగుతూ అనుభవంలోకి వచ్చేస్తాయి. వీరికి పూర్ణాయుర్దాయం వచ్చేసరికల్లా 90 సంవత్సరాల పూర్ణాయుర్దాయం కలిగి ఉంటారు. వీరికి ఆయుష్ బాగా ఉంది, కానీ కొన్ని గండకాలాలు అవి కూడా ఉన్నాయి. అవి చెప్పుకుని ఈ మూలా నక్షత్రం నందు జన్మించినటువంటి స్త్రీలైనా పురుషులైనా కానీ జన్మించినటువంటి 2-3 సంవత్సరంలో బాలారిష్ట దోషాలు ఉంటాయి. అంటే వాస్తవంగా ఇది శాంతి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి శాంతి ఉంటుంది. కాబట్టి అవి జరిగేటటువంటివి 2-3 సంవత్సరాల వయసులో బాలారిష్ట దోషాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా శరీరం పీడలు 20వ సంవత్సరంలో వీరికి కొంచెం వ్యాధి పీడ కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి జరగవచ్చు, జరగకపోవచ్చు. వ్యాధి పీడ, తీవ్ర జ్వరగండం ఉంటుంది. 30వ సంవత్సరంలో కూడా జ్వరగండం ఉంటుంది. టైఫాయిడ్ లాంటి, డెంగ్యూ లాంటివి, ఇట్లాంటివి కొంచెం ప్రమాదకరమైన జ్వరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి తప్పిపోవచ్చు. దీన్ని ముందుగా మనం చర్యలు కానీ తీసుకుని పరిహారాలు చేసుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి వాటి నుంచి కూడా మనము చేసుకోవచ్చు. దాని గురించి బాధపడాల్సినటువంటి పని అయితే ఏమీ లేదు. అది తప్పించుకుంటే 30వ సంవత్సరంలో 50వ సంవత్సరంలో శస్త్రపీడ కలుగుతుంది. శరీరానికి ఏదో ఒక అవయవానికి శస్త్రచికిత్సలు జరిగేటటువంటి చిన్న మైనర్ ఆపరేషన్స్ అనేవి జరిగేటటువంటి అవకాశాలు 50వ సంవత్సరంలో కలుగుతుంది. అది తప్పించుకున్నట్లయితే వీరికి 60వ సంవత్సరం నందు అపమృత్యు గండ దోషం అనేది ఉన్నది. వీరికి ఆ 60వ సంవత్సరంలో అపమృత్యు గండ దోషం అనేది తప్పించుకున్నట్లయితే ఇక దైవానుగ్రహము చేత వీరికి 90 సంవత్సరాలు పూర్ణాయుర్దాయం ఉంటుంది. వీరి ఆయుష్ 90 సంవత్సరాలు. అప్పటి వరకు వీరు జీవించి ఉంటారు ఈ గండాలు కనుక తప్పించుకున్నట్లయితే. గురుగారు, అయితే విద్య గురించి మీరు చెప్పారు కదా, మూలా నక్షత్రం. ఒకవేళ దానికి తగ్గట్టుగా ఏదైనా పరిహారాలు చేయించుకుంటే ఆ విద్యని మళ్ళీ మనం కొనసాగించవచ్చు అక్కడి నుంచి, ఒకవేళ మధ్యలో ఏమైనా ఆగిపోతే? తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన, సరస్వతీదేవి, మేధా దక్షిణామూర్తి పరిహారాలు ఉన్నాయి. చక్కగా గురువులు గనక సంప్రదించినట్లయితే ఆ పరిహారాలు చెప్తారు. బాల్యంలోనే తెలిసిపోతుంది. 5, 6 5th, 6th స్టాండర్డ్ వచ్చేసరికి తెలిసిపోతుంది వీరు ఎలా చదువుతున్నారు అనేటటువంటిది. కొంచెం ఆ సమయంలోనే చర్యలు తీసుకున్నట్లయితే, పరిహారాలు చేసుకున్నట్లయితే విద్యలో కొంత రాణింపు ఉంటుంది. తప్పనిసరిగా తప్పించుకునే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. ఈ మూలా నక్షత్రం ఎప్పుడు పనికొస్తుంది, వీటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. మూలా నక్షత్రము శుక్లపక్ష దశమి తిథితో కూడుకుని ఉన్నటువంటి, కృష్ణపక్ష తదియతో కూడుకున్నటువంటి రవి, కుజ, బుధ, శనుల కలయికతో కూడి ఉన్నను. అటువంటి సమయములందు జన్మించినటువంటి శిశువుల వల్ల ఆ వంశానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ మూలా నక్షత్రము శుక్లపక్షంలో దశమి కానీ లేదా కృష్ణపక్షంలో అయితేనేమో తదియ రోజున కూడుకున్నటువంటి రోజుల్లో రవి, కుజ, బుధ, శనుల యొక్క కలయిక గనక రాసి ఉన్నట్లయితే కొంచెం వంశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొంచెం ఉంటాయి. ఆ సమయాన్ని గ్రహించి, ఇప్పుడు షష్ఠ గ్రహ కూటమి అని అంటున్నాడు, రేపు మార్చిలో వస్తుందంట. ఇటువంటి 6 గ్రహాలు కలిసి వస్తాయి. అట్లానే ఇటువంటి గ్రహాలు 4 త్రిగ్రహ కూటమి, చతుర్థ గ్రహ కూటాలు ఇవి జనరల్గా వస్తూనే ఉంటాయి సంవత్సరం కూడా. ఆ వచ్చేటువంటి సమయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఇంకా వేరే విశేషంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక ఈ మూలా నక్షత్రంలో ప్రారంభించినటువంటి మొదటి 22 గంటలు 24 నిమిషములకు విషప్రదమైనటువంటి కాలం. మొదట కానీ అంటే 1:36 నిమిషాలు ప్రారంభ సమయంలో అంత్యదశలో వదిలివేసినట్లయితే శ్రేష్టం. అంటే ఏదైనా ఒక కార్యక్రమానికి మనము తీసుకున్నప్పుడు, ఇప్పుడు మనము ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకున్నప్పుడు జనరల్ కామన్ విషయాలకి, జనరల్ రోజువారీ విషయాలకి ఈరోజు మూలా నక్షత్రం స్కూల్కి బయలుదేరి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాము. ఆ వెళ్ళాలన్నప్పుడు
నక్షత్రం వచ్చేంత ఒక పావు గంట అయింది అనుకుందాం, పనికిరాదు. ఒక గంటన్నర తర్వాత బాగుంటుంది. అట్లా ఒక్కోసారి మనం ఉదయం ప్రారంభం అవుతుంది, ఒకసారి తెల్లవారుజామున ప్రారంభం, అది పంచాంగ గణితము దాని మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో చూస్తే పంచాంగంలో చూసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ కూడా సంపూర్ణంగా మనకు తెలుస్తాయి. అందుకని యజ్ఞ దీక్షలకి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో, బీజ వ్యాపనానికి కానీ, వాపి కూప తటాకాదులకి కానీ, భూతోచాటనకు కానీ, తర్వాత యాత్రలకు ప్రయాణములకు కానీ, నిషేకానికి కానీ, వివాహాలకి, వధు ప్రవేశానికి మొదలగు కార్యాలకి ఈ నక్షత్రము ప్రశస్తము పనికొస్తుంది. అదేవిధంగా కేశఖండన, అక్షరాభ్యాసం చేసుకోవటానికి కానీ, ఉపనయనానికి, దేవతా ప్రతిష్టాది కర్మలన్నిటికీ కూడా ఈ తార అయోగ్యము. అయితే కొంతమంది మాత్రం ఇది యోగ్యమనేటటువంటిదే చెప్తూ ఉన్నారు. కాకపోతే సాధ్యమైనంత వరకు వదిలివేయటం అనేటటువంటిది మంచిది. ఆయా కార్యక్రమాలకి, ఇందాక మొదట చెప్పుకున్న కార్యక్రమాలకు మాత్రం యోగ్యదాయకము, మిగిలిన ఈ కార్యక్రమాలకు మాత్రం అయోగ్యదాయకం అని చెప్పేసి చెప్పబడుతుంది. అట్లానే ఈ మూలా నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారము కానీ, సోమవారము, బుధవారము, శుక్రవారం, ఈ వారాల్లో కనుక వచ్చినట్లయితే ఇవి దగ్ధ యోగములుగా చెప్పబడ్డవి. అవి ఆ రోజున ఏదైనా స్థిర నిర్ణయాలకు సంబంధించినవి కానీ ఏదైనా తీసుకునేటువంటి విషయాల్లో జాగ్రత్తలు అవసరం. వాటిని కొంచెం వదిలివేయటం అనేది మంచిది. మూలా నక్షత్రం ఆదివారం రోజున మూలా నక్షత్రం వస్తే ఆదివారము, సోమవారము, బుధవారం, వీటిలో ఏదైనా సరే, అది ఏ రోజు వచ్చినా సరే, ఇవి కాకుండా మిగిలిన రోజులు ఏవైనా పనికొస్తాయి. అది కొంచెం మన పంచాంగ చూసుకుని తిథి రోజువారీ చూసుకున్నట్లయితే తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి ఫాలో అవుతే ఇంకా కొంత మంచి జరిగేటటువంటి గండాలు గతంలో చెప్పుకున్నాము. వీరికి బాల్యంలో వచ్చే గండాలు అట్లాంటి విషయాల్లో కానీ ఇవి తప్పించుకోవటానికి ఇటువంటివి ఆచరించినా కూడా సరిపోతుంది. ప్రత్యేకమైన పరిహారాలు చేయకపోయినా ఏవి కూడదో అటువంటి కూడనివి మనం చేయకుండా ఉన్నట్లయితే మంచిది, సరిపోతుంది. ఈ నక్షత్ర జాతకులకి కేతువు కనుక వైఢూర్యం అంటే పిల్లి కన్ను రాయి అంటారు. పిల్లి కన్ను రాయి ఆ రత్నాన్ని కనుక పెట్టుకున్నట్టయితే చిటికెన వేలికి శ్రేష్టము. ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే పిల్లి కన్ను రాయి పెట్టుకోవచ్చు. ఇది ధనుసు రాశికి చెందినటువంటిది లేదా రాశికి సంబంధించినటువంటిది. అంటే రాశికి సంబంధించినటువంటి రత్నం ధరించాలా, నక్షత్రానికి సంబంధించినటువంటి రత్నం ధరించాలా, ఇవి జాతక ప్రకారంగా గురువు గారిని సంప్రదించి ఈ రెండు రత్నాల్లో ఏ రత్నము ధరించవాలి అనేటటువంటిది నిర్ణయం తీసుకొని చేసినట్లయితే వారికి ఇంకా కొంత మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరు సదా అమ్మవారి సేవ వీరికి యోగ్యదాయకం చక్కగా. కాబట్టి ఈ నక్షత్ర జాతకుల యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అంటే పురుష స్వభావం ఎలా ఉంటుంది తెలియజేస్తారు. ఇంతకుముందు మనం పురుష స్వభావం తెలుసుకున్నాం కదా. తప్పనిసరిగా పురుషులకి వాగ్దాటి ఎక్కువ, కంఠము పెచ్చు, 10 మందిలో విలువగా మాట్లాడతారు, తత్వం కలిగి ఉంటారు. అదే చిన్న మాట వారి దృష్టిలో చిన్న మాటే ఆ మాట ఎదుటి వారికి బాధ కలిగించే విధంగా ఉంటుంది. అటువంటి పదజాలాన్ని వాళ్ళు తరచుకుంటూ ముక్కోపి అని చెప్పవచ్చు. కానీ ఆ కోపం అనేది వీరికి క్షణిక కాలం మాత్రమే ఉంటుంది. అటువంటి లక్షణాలని కలిగి ఉంటారు. వీరికి కోపం ఎక్కువ మూలా నక్షత్ర జాతకులు. కానీ క్షణికాలం మాత్రమే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రమాదం ఏమీ కాదు. అది మళ్ళీ తర్వాత నార్మల్గా వెంటనే విత్ ఇన్ ఒక 1 or 2 minutes కల్లా వెంటనే మామూలు మనిషికి అవుతారు వాళ్ళు. ఇది సహజ సిద్ధ లక్షణం. ఈ లక్షణం మాత్రం మారదు, పోదు. వీరు ధరించవలసిన రంగు ఏముంటుంది? చిత్రవర్ణాలు బాగా చక్కగా పనికొస్తాయి. నీలి రంగు కానీ ఇటువంటి కలర్స్ అన్ని పనికొస్తాయి. చిత్రవర్ణం మంచిది. అంటే చిత్రవర్ణం అంటే కేతువుకి అంటే రకరకాల అన్ని రంగులు కలిసి ఉంటాయి. వీళ్ళకి చాలా మంచి ఆప్షన్ ఉంది. ఏదైనా వేసుకోవచ్చు. ఎందుకంటే మిగతా రాశులు చెప్పిన వాళ్ళలో ఏంటంటే వీళ్ళు ఇది ధరిస్తే బాగుంటుంది, ఈ రంగు ధరిస్తే బాగుంటుంది అని. అయితే ప్రయోజనాలు చెప్తారా? మూలా నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు అదే మీకు వీరి బీజవాపనము, వృక్షస్థానము చెప్పాను మీకు చెప్పిన అవి వీరికి ప్రయోజనం కూడా. వాటికి సంబంధించిన
అటువంటి చెప్పిన యాత్రా ప్రయాణాలకి ఇటువంటి వాటిలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. చేయవలసిన పనులు అయితే ఈ నక్షత్రం అనుకూలమైనటువంటి తారలు అయితే చెప్దాం ఒకసారి. ఈ నక్షత్రాలకి ఏ నక్షత్ర వాళ్ళతో కొంచెం అనుకూలంగా ఉంటారనేది చూద్దాం. ఈ నక్షత్రం మూలా నక్షత్ర జాతకులకి భరణి నక్షత్రము, రోహిణి నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, పుబ్బ నక్షత్రం, హస్త నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం, ఉత్తరభద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం, అశ్విని నక్షత్రం ఏమో మధ్యమంగా ఉంటుంది. ఇవి అనుకూలమైనటువంటి తారలు. చాలా నక్షత్రాలతో అవును మంచి సంబంధాలు ఉన్నాయి. అవును. ఇక ప్రతికూల తారలు వచ్చేసరికల్లా కృత్తికా నక్షత్రము, మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రము, ధనిష్ట నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం. ఈ నక్షత్రాలు వీరికి అనుకూలమైనవి కావు. వీరు వివాహ విషయంలో కానీ ఇతర విషయాల్లో మనం ప్రయాణాలకి విద్య విషయం కానీ ఇతర విషయాలన్నింటిలో కూడా ఆయా నక్షత్రాలు అనుకూలమైనటువంటి తారలను చూసుకొని ఆ ఉన్న రోజున వాళ్ళు ప్రారంభం చేసుకోవటం, పనులు నిర్వహించుకుంటే చక్కగా పనులు అవుతాయి. ఈ మూలా నక్షత్రం వాళ్ళు అంటే ఇప్పుడు నక్షత్రం కలిసి వచ్చే రోజులు అవి మీరు ఇంతకుముందు చెప్పినట్టు అవి చూసుకొని చేస్తే సరిపోతుంది. పరిహారాలకు అవే చాలు. ప్రత్యేకమైనటువంటి దైవ పూజలు కాదు, యథావిధిగా వాళ్ళు చేసుకునే పూజలు చేసుకోవచ్చు. కానీ పరిహారాలంటే వీటిలో చూసినటువంటి గండకాలాలు చెప్పడం జరిగింది. బాల్యంలో వచ్చేటటువంటి ఏ సంవత్సరంలో ఏ గండాలు వస్తాయి అనేటటువంటిది మనం చెప్పబడ్డాయి. కాబట్టి ఆయా గండాలో మనకు తెలియకుండానే ఆదివారము ఆ నక్షత్రం వచ్చినప్పుడు పనికిరాదు అని చెప్పాం. ఆ గండ రోజులలో మనం అదే రోజున ఆ నక్షత్రం వచ్చిన రోజునే తలపెట్టామనుకోండి గండ. అందుకని ఆ గండాలు ఉన్నటువంటి సమయాలలో కూడని తారలు, ఇందాక ప్రతికూలమైనవి తారల గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఆ తారల రోజుల్లో కానివ్వండి, ఆ వారాల్లో కానీ ఆ గ్రహస్థితిగతుల కలయిక, ఏ గ్రహస్థితిగతుల కలయిక ఉన్న రోజునైతే వీరికి పనికిరాదని చెప్తున్నాము. అటువంటి రోజుల్లో కూడా వీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, అటువంటి రోజుల్లో వీరు ప్రారంభాలు ఏవి చేయకుండా కనుక ఉన్నట్లయితే పరిహారాలు సరిపోతాయి. ఓకే, కలిసి వచ్చే వారాలు తెలియజేస్తారా? వీరికి కలిసి వచ్చేటటువంటి వారాలు వచ్చేసరికల్లా బుధవారము, గురువారము, శుక్రవారము ఇవి కలిసి వస్తాయి. మూల నక్షత్రం గురించి చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా, ఇది ఇవాల్టి నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమం. రేపు మరొక నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.